వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. మనం ప్రస్తుతం ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగినటువంటి 2 ప్రశ్నలు నేను అన్నీ చాలా వింటున్నాను, కానీ ఇంత ధర్మ మార్గాన్ని మీరు చెప్పిన తర్వాత నాలో కలిగేటువంటి ఒకే ఒక సందేహం ఏమిటి అంటే, నేను స్వధర్మాన్ని పాటించాలా, అనగా నేనెవరో తెలుసుకోవటం యోగ మార్గంలో అది నేను పాటించాలా, లేక అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను శరణ పొందాలా? ఈ 2 విషయాల మీద నాకు చెప్పమని అడిగాడు. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటంటే, స్వధర్మం అనగా ఆత్మజ్ఞానం, అనగా మనలో అంటే నిరాకారమైనటువంటి పరమాత్మని మనలో యోగ మార్గం ద్వారా తెలుసుకుని అనుభూతం చెంది ఆయనలో లయించిపోయి ఉండడం ఈ స్వధర్మం అనేటువంటి దాని కిందకు వస్తుంది. దానికి మనందరికీ మొట్టమొదటి పుట్టుకతో వచ్చినటువంటి 3 గుణాల ప్రభావాన్ని తగ్గించుకుంటూ సత్వగుణాన్ని చేసుకుని దేని మీద ఆసక్తి లేకుండా పరమాత్మ వైపే ఆలోచన చేస్తూ పరమాత్మని యోగ మార్గం ద్వారా తన లోపల అనుభవం చేసుకోవడం గురించినటువంటి వివరం అంతా చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు నిన్ను శరణ పొందాలా అని అడిగాడు కదా, స్వధర్మం గురించి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు అతను అడిగిన 2వ ప్రశ్న, నేను అన్నీ విడిచిపెట్టి నీ స్వధర్మం అన్నీ వదిలేసేసి ఏ ధర్మం లేకుండా నేను శరణ పొందాలా అని అడిగాడు. అనగా శరణ పొందడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం శరణాగతి పొందినప్పుడు భగవంతుడు గొప్పవాడు, ఆయన కన్నా పురుషోత్తముడు ఎవరు లేరని మనం తెలుసుకుని నేను శరణ పొందుతున్నాను అని చెప్పి మన అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర, మన తల దగ్గర ఉన్నటువంటి అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి మనం అన్ని విధాలుగా శరణాగతి పొందితే దాన్ని భక్తి మార్గంగా మనం చెప్పవలసి వస్తుంది. అయితే ఈ స్వధర్మం పాటించడానికి ఈ భక్తి మార్గంలో శరణాగతి పొందటానికి ఉన్న ఒకే ఒక తేడా ఏమిటి అంటే, భేదం ఏమిటంటే, ఈ యోగ మార్గంలో స్వధర్మాన్ని పాటించేటప్పుడు పరమాత్మని నీవు నామరూప క్రియాభేదములు లేనటువంటి ఆత్మస్వరూపంగా ఆరాధన చేస్తున్నావు. ఆయన నీలో ఆ విధంగా ఉన్నదాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు, గురువు ద్వారా కానీ ఇంకేమన్నా కానీ యోగ మార్గంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి శరణాగతి పొందటం అన్నప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే, పరమాత్మని ఒక స్వరూపంగా కృష్ణుడుగా కానీ రాముడుగా కానీ గురుదేవులుగా కానీ ఎవరో ఒక స్వరూపంగా మనం కొలిచి ఆయనకి శరణ పొందడం, నీవు తప్ప ఇంకెవరికి నేను నీ దాసుడిని అని చెప్పి చేసేటువంటి విధానం శరణాగతి పొందడం, అది భక్తి యోగంగా మనం చెప్పవలసి వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు పరమాత్మ నిరాకారమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సాంఖ్యయోగం అయినటువంటి ఆ జ్ఞానాన్ని ముందు చెప్పిన తరువాత ఇప్పుడు దానికన్నా కొద్దిగా సులభమైన మార్గం, ఎందుకంటే మానవులందరికీ అంత కష్టం చేసే అవకాశం లేదు. ఏది చూసినా వద్దనేది, అవి వదిలేసుకునేది, నిర్గుణంతో ఉండేది, వైరాగ్యంతో ఉండేవి, ఇవన్నీ కొద్దిగా కష్టమైన విషయాలు. సో అందుకని చెప్పేసి మనకి కొద్దిగా సులభంగా సౌలభ్యంగా ఉండడానికి వీలుగా శరణాగతి పొందుదామని ఆ మార్గం ద్వారా చెయ్యొచ్చు అని చెప్పే విధానికి ఇప్పుడు ఈ భక్తి యోగం అనేటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురావడం జరుగుతుంది. ఉద్ధవుడు కూడా అదే విషయాన్ని మళ్ళీ అడుగుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఉద్ధవుడు కృష్ణదేవుణ్ణి ఇలా అర్థించాడు. ఓ కృష్ణదేవా, బ్రహ్మవాదులైన మహాత్ములు ఆత్మకళ్యాణం కొరకు వివిధ సాధనలు బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మవాదులు అంటే బ్రహ్మం తప్ప ఇంకేమీ లేదని, ఆత్మ తప్ప, బ్రహ్మం అంటే ఆత్మ, ఈ ఆత్మ తప్ప ఇంకోటి ఏమీ లేదని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తెలుసుకోవటానికి, అంటే నీ ఆత్మజ్ఞానం కలగటానికి, ఆత్మ కళ్యాణం నీకు జరగటానికి వివిధమైన పద్ధతులు చెప్తున్నారు. ధ్యానమని, తర్వాత యోగమని, ఇంకేమైనా రకరకాలైనటువంటి విధానాలు చెప్పడం జరుగుతుంది. యజ్ఞాలు చేయడం, యాగాలు చేసుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సరే, ఆత్మకళ్యాణం వివిధ సాధనలు బోధిస్తున్నారు, ఏ రకంగా చేసి పొందాలి అనేటువంటి దాన్ని. అవి అన్నీ కూడా వారి దృష్టిలో సర్వశ్రేష్టాలు. సో ఎవరు ఇప్పుడు ఈ మార్గంలో సపోజ్ మనమే ఉంచాం, మనం ఇక్కడ ఏం చెప్తున్నాం,
నిర్గుణమైనటువంటి రాజయోగం అనేటువంటి పద్ధతిని చెప్తున్నాం. కొంతమంది కుండలిని యోగం అంటున్నారు, కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటున్నారు. ఇట్లా నిరాకారమైనటువంటి పరమాత్మని పొందటానికి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు దాన్ని పొందే మార్గం చెప్తున్నారు. అర్థమైందా? చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో సర్వశ్రేష్టం. మేము ఇది నమ్మాం, మన గురువుగారు మనకి చెప్పాడు, ఇది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి. సో ఇది మనం విశ్వసించాం కాబట్టి మీ అందరికీ కూడా అదే చెప్తున్నాం. సో మా దృష్టిలో ఇది సర్వశ్రేష్టం. దీనికి మాకు ఒక ఆలంబన ఏమిటి అంటే భగవద్గీతలో ఇది చెప్పబడింది కాబట్టి, సో దీన్ని ఆలంబనగా తీసుకున్నాం. ఇప్పుడు ఉద్ధవగీతలో కూడా ఆ మార్గం మనం ఇంతవరకు చూడటం జరిగింది కదా. అయితే ఏదో ఒక్కటే శరణ్యం అని చెప్పలేము, రకరకాలు చెప్తున్నారు. ఏ ఒక్కటే చేస్తే సరిపోతుంది, ఇదే సరైన మార్గం అని చెప్పడానికి వీళ్ళ. ఎందుకంటే నీవు ధ్యానం చేసినప్పుడు పరమాత్మను నువ్వు ఏ విధంగా దర్శనం చేసుకున్నావో దాని ప్రకారం ఆ మార్గం చెప్తున్నావు. ఆయన చేసినప్పుడు ఆయనకు కలిగినటువంటి విధానం బట్టి ఆయన చెప్తున్నాడు. అంటే సాధకులు అనుసరించిన విధానాన్ని బట్టి ఆ విధానం గొప్పది అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు, అంతే కదా. అయితే మరి ఏది ఒకటి తప్పు అని అనడానికి వీల్లేదు. ఎందుకని ఆ విధంగా నువ్వు సాధన చేసి అనుభవం పొందావు, తప్పని అనడానికి వీల్లేదు. అదే చెప్తున్నాడు. అవన్నీ కూడా వారి దృష్టిలో సర్వశ్రేష్టాలు. ఏదో ఒక్కటే శరణ్యం అని చెప్పలేం కాబట్టి రకరకాల మార్గాలు వస్తున్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానమే, అది ఒకటే వస్తువు. కానీ దానికి చూపబడుతున్నటువంటి మార్గాలు, పొందడానికి మార్గాలు మాత్రం చాలా చెప్పబడుతున్నాయి. కానీ నా ఆరాధనీయ మహనీయ కృష్ణుడితో అంటున్నాడు ఉద్ధవుడు, ఓ నా ప్రియస్వామి సర్వాంతర్యామి, తమరు అప్పుడప్పుడు భక్తియోగం ఒక్కటే నిరపేక్షము, సర్వస్వతంత్రము, సాధన యోగ్యము అని సెలవిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇక్కడికి వస్తున్నాడు ఇప్పుడు. సో భక్తి యోగమే అన్ని విధాల అది అత్యంత స్వతంత్రమైంది, దానిలో అపేక్షించేది ఏమీ లేదు. ఎందుకని అపేక్షించడం అనేటప్పటికి ఏమవుతుంది, అది సకామం అవుతుంది. నువ్వు ఒకటి కోరికతో చేసేది అది ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, తండ్రి నువ్వు ఏమి ఇస్తే అదే తీసుకుంటా, నేను నీవే మహాత్ముడివి, నువ్వు ఇస్తే నేను పుచ్చుకుంటా, నాకంటూ నేను నిన్నేమి కోరను. సో నీ అందే నేను శరణాగతి పొంది ఉన్నాను కనుక నువ్వు ఏది ఇస్తే అది నేను తీసుకుంటానని నీవు సమర్పణ భావంతో శరణాగతితో నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ నిరపేక్షం, ఆపేక్ష ఏమీ లేకుండా చేస్తున్నావు. ఇది రెండోది సర్వస్వతంత్రం. నీకు అన్ని విధాలైన స్వతంత్రాలు ఉన్నాయి. అంటే నువ్వు మామూలుగా సంసారంలో ఉండొచ్చు, అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు, అన్నీ నడుపుకుంటూ ఉండొచ్చు. కానీ దృష్టి మాత్రం ఆయన మీద పెట్టు, జరుగుతున్న ప్రతి పని ఆయనతోనే జరుగుతుందనే విశ్వాసంతో అన్నీ ఆయనకు వదిలేసి ఉండుకో. అంటే జరుగుతున్న ప్రతి పనిని నువ్వు అంగీకరించు. అర్థమైందా? అక్కడే మనకు వస్తుంది మనం యొక్క అహంకారం అడ్డం వచ్చినప్పుడు మనం ఎందుకు జరగనివ్వాలి, నేను అనుకున్నట్టే జరగాలని రకరకాలైన బలప్రయోగాలు చేసి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది కరెక్ట్ కాదు, ఇది శరణాగతి అనబడదు. అర్థమైందా? అలాగే ఇది నిరాకారం కూడా కాదు, నిర్గుణం కూడా కాదు. ఎందుకని అక్కడ నువ్వు ఆత్మ అన్నింటిలోనూ ఉందని ఒప్పుకున్నప్పుడు నీవు అనుకున్న ప్రకారం జరగాలని ఎట్లా అంటావు, అక్కడ కూడా అనడానికి వీలేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, శరణాగతితో స్వామి నువ్వే గొప్ప, నీ అనుకున్న ప్రకారమే నేను అడుగుతాను, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాను, అంతా నీ కరుణతో ఉన్నది అని అంటున్నావు. కాబట్టి ఇక్కడ అది సర్వస్వతంత్రం, నీకు అన్ని స్వతంత్రాలు ఇవ్వండి. అక్కడ స్వతంత్రం లేదు, నువ్వు ఏమీ తినకూడదు. అర్థమైందా? తర్వాత ఏదో విధంగా కొద్దిగా తినాలి, కొద్దిగా నిద్రపోవాలి, ప్రపంచంలో కనపడిన వస్తువులన్నీ వెళ్ళిపోద్దు, వాటి వెనకాల పరిగెత్తకూడదు, సంసారం గోల ఉండకూడదు, ఇవన్నీ లేకుండా ఉండాలి దాంట్లో. అర్థమైందా? ఇక్కడ కొంత నీకు స్వతంత్రత ఉంది. అయితే స్వతంత్రంగా ఇచ్చినా కూడా నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన ఆజ్ఞగా అనుకుని చేస్తూ ఉండాలి, అదొక్కటి మాత్రం ఉంది. తర్వాత సాధన యోగ్యం, అమ్మ ఇది ముఖ్యమైంది. సాధన యోగ్యం ఈ తెల్లారుదామున 3:30కి లేవమంటాం, ఏంది ఈ గోలంతా, చలిగాలి ఇది నిద్ర తోసుకొస్తూ ఉంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, విపరీతంగా ఎన్నో రకాల కష్టాలు జరుగుతూ ఉంటాయి మనకి. చెప్తున్నప్పుడల్లా తల గోక్కోవాలనిపిస్తూ ఉంటుంది. ఒక రకం కాదు, అర్థమైందా?
సో ఇవన్నీ ఉండవు. సరే పొద్దున ఏదో నెమ్మదిగా 6:30కి లేచి కాసేపు ఇచ్చేసి భగవంతుడు నీదే దయని అనుకుని వెళ్తే సరిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ అత్యంత కష్టమైంది శరణాగతి మార్గం. ఎందుకంటే ఏది జరిగినా నువ్వు అంగీకరించగలిగిన స్థితికి నువ్వు రావాలి. అప్పుడే శరణాగతి. మంచిగా జరిగినప్పుడేమో నువ్వు నీ గొప్పతనం అని అనుకుంటావు, జరగనప్పుడేమో వీలైతే పక్కవాడిని ఎవడో దొరకపోతే దేవుణ్ణి తిడతావు. ఏనా? అవునా కాదా? సో ఇది శరణాగతి మాత్రం కాదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, రెంటికి చెడిన రేవడవుతున్నాం మనం. ఆ మార్గంలోనేమో నిజం తెలుసుకుని మనం ఆత్మని నాలో ప్రతిష్ఠితం చేసుకుని తెలుసుకుంటున్నాననే మార్గానికి దూరం అవుతున్నావు. ఎందుకని? అందులో ఉన్న నిబంధనలు పాటించలేకపోతున్నావు కనుక. ఇక్కడికి వచ్చి నీకు స్వతంత్రం ఇచ్చేవరా, అన్ని జాగ్రత్తగా ఉండరా, నాకు సమర్పణ చేసి అన్నీ నా కొరకే చేసినట్టుగా చేయరా అని అండామా, మన ఇష్టం అనుకున్నది జరగకపోయినప్పుడు ఆయన కూడా తిడతాం మొదలెడుతున్నాం. భగవంతుని అవహేళన చేస్తున్నాం, ఆయన ఉన్నాడా అని అంటున్నాం. ఎందుకంటే మన పిచ్చి కొద్దిగా పరాకాష్ఠకి చేరిపోయింది. సో ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ఎక్కడ? శరణాగతి మార్గంలో, అనగా భక్తి యోగంలో. భక్తి యోగం అంటే ఆ భక్తే, అంతే, నువ్వు తప్ప ఇంకోటి లేదు అనుకునేటువంటి స్థితికి రావాలి. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని అన్ని ప్రాణులందు నువ్వు చూడగలగాలి. మన పాండురంగడి భక్తుడు ఒక మహానుభావుడు ఉంటాడు. అతను ఎంతగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడంటే రోజు ఆయన తీసుకొచ్చి పాండురంగడికి, మహారాష్ట్ర కదా అందుకని చెప్పి రొట్టెలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేవాడు. అయితే అవి గట్టిగా ఉంటాయి రొట్టెలు. ఆ రొట్టెలు గట్టిగా ఉంటాయి కనుక దాని మీద ఆయన నెయ్యి రాసి రోజు నైవేద్యం పెట్టి స్వామికి పెడుతూ ఉంటాడు. ఒకరోజు ఏమైంది, ఆ పాండురంగడు ఒక కుక్క రూపంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, వీడు నైవేద్యం పెడుతుండగానే ఒక రొట్టె కరుచుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. పరిగెడితే వాడికి పరమాత్మ వచ్చాడని తెలిసి వాడు నేతి గిన్నె పుచ్చుకుని పరిగెడుతున్నాడు వెనకాల. స్వామి ఆగు, అవి గట్టిగా ఉంటుంది, నీకు నెయ్యి రాసిస్తాను, మెత్తగా తిందుగానని. సో ఆ స్థితిలోకి మనం రాగలమా? కుక్క కనపడితే ఇమీడియట్గా రాయి తీసుకునో కట్టె తీసుకునో కొడతాం మనం. ఆలోచించండి, మనం పరమాత్మను చూడగలుగుతున్నావా? నువ్వు పెట్టపోతే మానే, దాన్ని కొట్టడం దేనికి రాయ్యా? దాని కర్మానికి ఆ జన్మకు వచ్చింది, నీ కర్మానికి నువ్వు ఈ జన్మకు వచ్చావు. మానవ జన్మ ఉత్కృష్టమైందన్నంత మాత్రం చేత నీ దగ్గర ఏమి పాపాలు లేవని అనుకోకు. కనీసం 49% మన దగ్గర పాపాలు ఉన్నాయి, 51% పుణ్యం చేశాం కనుక మనకు మానవ జన్మ ఇచ్చారు. ఎందుకని? ఇప్పుడైనా బాగుపడి వస్తామేమో అని. సరే, ఇప్పుడు మనం వల్ల దాన్ని రివర్స్ చేస్తున్నాం. 51% పాపాల్లోకి 49 పుణ్యంలోకి వస్తున్నాం. అప్పుడు ఏమవుతుందో మనకు నెక్స్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు. అర్థమవుతుందా? సో ఈ విధంగా కాకుండా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఇన్ని రకాలైన సౌలభ్యం ఉంది. ఏది? భక్తి యోగాన్ని అనుసరిస్తే నిరపేక్షం, సర్వస్వతంత్రం, సాధన యోగ్యం అని సెలవిస్తూ ఉంటారు. నా మనస్సు అన్ని యోగాల వైపు గల ఆసక్తిని వదిలివేసి తమ ఈ భక్తి యోగం మీద లగ్నమైంది. అంటే వాడికి అర్థమైంది, ఈ యోగ సాధన నా బోందా, ఇవన్నీ చేయడం నా వల్ల కావట్లేదా, ఎందుకు వచ్చింది? 24 గంటలు నన్ను చూస్తూ కూర్చు మనసంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటావు. ఎక్కడయ్యే పనిది? కూర్చోగానే బోల్డ్ ఆలోచనలు వస్తాయి కదా. అందుకని చెప్పి ఇదంతా నా వల్ల కావట్లేదు. అందుకని చెప్పి భక్తి యోగం ఏదో అంటే దేవుడా నీదే అని చెప్పి ఇట్లా అనుకుంటాను అని అనుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. కాబట్టి దీని మీద నాకు లగ్నం అయింది. తర్వాత అది తన్మయం చెందింది. అంటే నా మనస్సు శరీరము రెండూ కూడా దానిలో లగ్నం అయిపోయినాయి. తర్వాత అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని భగవానుని పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. ఈ భక్తి యోగం ఏదో నాకు పట్టుకుందయ్యా, మిగతా ఈ చెప్పి నువ్వు ఇంతవరకు చెప్పిన ఆ స్వధర్మము, యోగ సాధన ఇవన్నీ ఏందో నాకంతా జుట్టు పీక్కున్నా అర్థం కావడం లేదు. అందుకని తేలిగ్గా ఉంటుంది, సాధన సౌలభ్యం ఉంది కనుక నేను భక్తి యోగానికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణదేవుడు ఇలా ప్రబోధం చేశాడు. ఓ ఉద్ధవా, ఈ వేదవాణి కాలప్రభావం వలన ప్రళయవేళ లుప్తమైపోయింది. అంటే ఈ మామూలుగా వేదంలో చెప్పబడినటువంటిదంతా కూడా నా చేత చెప్పబడింది ఎప్పుడు? సృష్టి ఉన్నప్పుడు. తరువాత కాలంలో ప్రళయం వస్తుంది కదా, మహాప్రళయం వచ్చినప్పుడు ఏమైంది? అంతకుముందు చెప్పినటువంటి ఈ వేదవాణి లుప్తం అయిపోయింది.
ఈ జ్ఞానం ఎవరికీ లేకుండా అయిపోయాను. అందుకోసమే భగవద్గీతలో కూడా మనకి చెప్తాడు ఏమిటంటే, నేను మొట్టమొదట్లో ఎప్పుడో సూర్యుడికి చెప్పాను, ఆ తర్వాత రాజులు కొంతమంది ఋషులకి చెప్పాను, రాజ ఋషులు అయ్యారు వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత అది లుప్తమైపోయింది, అందుకని మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చిందని చెప్పి భగవద్గీత మొదలుపెట్టి చెప్పాడు. ఏనా తర్వాత ఇంకొక విషయం, ఈ భక్తి యోగాన్ని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకోవాలనుకునేటట్లయితే, భగవద్గీతలో ప్రతి అధ్యాయము చివర ఏ యోగం అన్నా చెప్పు, ఆత్మ సంయమ యోగం చెప్పు, ఆ తర్వాత రాజవిద్య యోగం చెప్పు, ఏదన్నా చెప్పు, అన్నీ చెప్పిన తర్వాత చివరకు వచ్చిన తర్వాత ఆయన భక్తి యోగం చెప్తాడు. ఎందుకని, ముందు కష్టమైంది ఏదైతే ఉందో అది చెప్తాడు, ఇది చేస్తే నువ్వు కరెక్ట్గా నన్ను డైరెక్ట్గా పొందుతావని. నువ్వు చేయలేవు, అందరం చేయలేని వాడికి ఒరే ఇది భక్తి యోగం ఉందిరా దీన్ని చేసుకో, నీకు రెండో ఆల్టర్నేటివ్ కూడా ప్రతి అధ్యాయంలోనూ. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, మామూలుగా చెప్పబడినటువంటి నిర్గుణమైనటువంటి యోగ సాధన అనేది సామాన్య మానవుల వలన అయ్యేది కాదు, చాలా కష్టతరమైంది. అయితే అందరి వలన సాధించడానికి వీలైంది ఏమిటంటే, పరమాత్మ నీవు తప్ప ఇంకెవరు నాకు లేరు అని శరణాగతి పొందటం తేలికైన విధానం. అక్కడల్లా ఏమిటి, నీ యొక్క తల పొగరు ఏదైతే అహంకారం ఉందో దాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి, తల పొగరు. కానీ అది మనం లేనిది జీవించలేం కదా, ఒక్క నిమిషం కూడా జీవించలేం. ఎవరన్నా ఏదన్నా అనగానే మనకి చర్రని ఇక్కడి నుంచి పాదాల దగ్గర నుంచి నెత్తి మీదకి వస్తుంది కోపం, అహంకారం కదా, అవునా కాదా? ఒక్క మాట ఎవరే నాన్న ఇది సరికాదురా అని చెప్ప ముఖంలో రంగులు మారిపోతాయి 5 నిమిషాల్లో. ఇప్పుడు మనం భక్తి యోగానికి ఎట్లా పనికొస్తాం ఒకసారి చెప్పండి మీరు. కాబట్టి అందుకే నేను చెప్పింది, అటు అదికి నా ఘాట్కా నా ఘాస్కా. ఇప్పుడు ఆ యోగ మార్గంలోకి దానిలోకి వెళ్ళలేకపోతున్నాం, భక్తి యోగానికి అడ్డం వచ్చే అహంకారం వదులుకోలేకపోతున్నాం, పేరుకు వింటున్నాం అంతే. అర్థమైందా? మరి అహంకారం చచ్చిపోతే ఆశ్రమంలో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయిరా? ఎవరిని స్వతంత్రించి ఒక్క మాట మంచి మాట చెప్పడానికి వీలు లేదు, ఆఖరికి రామచంద్రం గారి పిల్లకు కూడా. కదా? సో ఏమిటిది జరిగేది? కానీ ఆయన భక్తి యోగాన్ని 2వ మార్గం కింద భగవద్గీతలో ప్రతి అధ్యాయంలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. అటువంటి గొప్పది భక్తి యోగం, సులభ సాధ్యం అని అందుకే ఇక్కడ అన్నాడు వాడు, సాధన యోగ్యము అని. అంటే ఇది సాధించడానికి చాలా యోగ్యంగా ఉన్నది, తేలికగా ఉంది, ఇది ఉంటుంది. కానీ ఒక్కటి నేననే అహంకారం, నేనంటే ఈ శరీరం అనే అహంకారము, ఈ శరీరంతో వచ్చిన సంబంధాలన్నీ నిజమని అనుకోవటం, ఇది ఒక్కటి వదిలేసి భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, అన్నిటితో ఉండు, ఏది జరిగినా పరమాత్మ దయ అంతే. మనస్సులో కూడా కించిత్తు వ్యతిరేకత వ్యక్తం కాకూడదు జరిగిన సంఘటన పట్ల. అర్థమైందా? అది శరణాగతి అంటే. సో ఆ విధంగా చెప్పాడు. అప్పుడు ఈయనేమిటి ఉన్నాయి, ఈ వేదవాణి కాల ప్రభావం వలన ప్రళయ వేళ లుప్తమైపోయింది. కాలం మారిపోతోంది, ప్రళయం వచ్చింది, ఇది మొత్తం వెనకబడిపోయింది. ఏది? వేదవాణి అంటే వేదం చెప్పబడింది మొట్టమొదటిలో, అది లుప్తమైపోయింది ఆ వేదం. నేను దీన్ని సృష్టి ప్రారంభంలో సంకల్పించి బ్రహ్మకు ఉపదేశం చేశాను. సో ప్రతిసారి మహాప్రళయం అయిపోయిన తర్వాత ఆయన నాభిలోంచి అనేకం అవుదామనే సంకల్పన రాగానే మొట్టమొదట ఆయన నాభిలోంచి బ్రహ్మగారు జన్మిస్తాడు. సో తను ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని, మొత్తం బ్రహ్మ జ్ఞానాన్ని ఆయనకు ఉపదేశిస్తాడు. దీని ఆధారంగా 4 వేదాల యొక్క సహకారంతో ఈ సృష్టి చెయ్యి అని ఆయన చెప్తాడు. అర్థమైందా? ఎందుకంటే మహాప్రళయం అయిన తర్వాత ఆయన నాభిలోంచి వచ్చేటువంటి బ్రహ్మగారు కూడా కొత్తవాడే, పోస్ట్ అదే, కానీ మనిషి మారతాడు. మహాప్రళయంలో బ్రహ్మగారు పోతాడు, పోయి కొత్త బ్రహ్మగారు వస్తాడు. సరే ఆయన కొత్త కాబట్టి మనం కొత్తగా నేర్పాలి. అర్థమైందా? వాడికి పూర్తిగా నేర్చుకునే వరకు అవి తన్ని ఇవి తన్ని, అవి పారబోసి ఇవి పారబోసి నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మకు ఉపదేశం చేశాను. దీనిలో భక్తుల భాగవత ధర్మాలు వర్ణిస్తూ వివరించాను. నేను మొత్తం వేదం అంతా చెప్పాను. వేదంలో
ఈ భక్తి మార్గం కూడా నేను చెప్పాను. ఎందుకని వేదాలను మనం వర్గీకరించేటట్లయితే, వేదవ్యాసులు చేసినటువంటి వర్గీకరణ జరిగేటట్లయితే దాని ప్రకారం 3 భాగాలుగా దీన్ని 3 కాండాలుగా విభజించారు. ఒకటి మొట్టమొదటిది కర్మకాండ. అంటే ఇప్పుడు మనకి పిల్లలు కావాలి, పుత్రకామేష్టి యాగం. అలాగే రాజ్యం సంపాదించాం, అదొక యజ్ఞం. తర్వాత ఇంకోటి ఏదో కావాలి, దానికో యాగం లేదా యజ్ఞం, ఒక పూజ, వ్రతం, ఇవన్నీ కూడా 3 వంతుల భాగం దీని కర్మకాండకే విభజించబడి. ఎందుకని మానవులందరూ కోరికలతోనే ఉంటారు కనుక వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయో ఆ మార్గం చెప్పబడింది కర్మకాండ. తర్వాత నెక్స్ట్ పరమాత్మ గొప్పవాడు, నా కోరికలు తీరినాయి కాబట్టి నా కోరిక తీర్చావు కనుక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీలాలు సమర్పించి మొక్కులు ఇచ్చుకుని వస్తున్నాను అంటే భగవంతుడు ఉన్నాను ఒప్పుకున్నావు కదా. కాబట్టి ఇప్పుడు భగవంతుని పొందటానికి నువ్వు చేయడానికి చేసేటువంటి మార్గం సాధన, ఉపాసనాకాండ. ఏ విధంగా ఉపాసిస్తే భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడికి ఉపాసనాకాండ. ఈ విధంగా ఉపాసన చేసిన తర్వాత, యోగ మార్గాన్ని సాధించిన తరువాత వాడికి కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, యోగ మార్గంలో గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానంలో వాడు ఉండడం ఏదైతే ఉన్నదో అది జ్ఞానకాండ. అర్థమైందన్నా? సో ఈ ఉపాసనాకాండలో భాగంగా భక్తి మార్గం వస్తుంది. అర్థమైందా? మొట్టమొదటిదంతా కోరికలు, కామం, అది అయిపోయింది. ఇప్పుడు పరమాత్మ నువ్వు చేసావు కనుక నేను నీకు బానిసని, బాంచందర కాల్ముక్త. మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం భక్తి యోగం. అక్కడ మరి మనం తల ఎత్తడం చేయకూడదు. సో అర్థమైందా? ఇప్పుడు అందులో నేను ఇప్పుడు వేదవాణి బ్రహ్మకి చెప్పాను, అందులో భక్తుల భాగవత ధర్మాలు కూడా వర్ణిస్తూ వివరించాను. ఇందులో భక్తులు ఏ విధంగా ఉండాలని భాగవత కథలు, ఇప్పుడు మన భాగవతం మనం చదివేటువంటిదంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క అవతారాలు, ఆ విశేషాలు అవన్నీ దాంట్లో వస్తాయి. అంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ రూపంలో చేసినటువంటి విశేషాలన్నీ దాంట్లో వస్తాయి. అర్థమైందా? సో అది ఈ భాగవత ధర్మాలు గల వేదవాణిని బ్రహ్మ తన పుత్రుడైన స్వయంభూ మనువుకు ఉపదేశించాడు. సో ఆయన కొడుక్కి బ్రహ్మగారు చెప్పాడు స్వయంభూ మనువు. స్వయంభూ మనువు నుండి దీనిని భృగువు, అంగీరసుడు, మరీచుడు, పుహలుడు, అత్రి పునశ్చుడు, క్రతువు అనే 7 ప్రజాపతులు గ్రహించారు. ఈ బ్రహ్మగారి శరీరం నుంచి ప్రజాపతులు పుట్టారు. అంటే ఏమిటి? సృష్టి చేయాలి కదా. అన్ని రకాల 84 లక్షల జన్మరాశులని పుట్టించడానికి సృష్టి జరగాలి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్పారు. మీరు అనుకుంటున్నారేమో పావుల్ని సృష్టి చేసినటువంటి మానవులు ప్రజాపతులు ఉన్నారు. అలాగే కీటకాలని, రకరకాలు సృష్టిలో ఏమేమి జన్మకి రావాలో, ఎవరి కర్మను బట్టి ఏ జన్మకి రావాలో ఆ జన్మకు కావాల్సిన అవతారాలన్నీ కూడా వీటిని వాళ్ళే సృష్టి చేశారు. అలా బ్రహ్మగారు చెప్పినా కూడా సృష్టి కార్యక్రమంలో మేము ఈ సంసార లంపటంలో ఉండము, బ్రహ్మజ్ఞానంలోనే ఉంటాము, మాకు అది వద్దనన్న వాళ్ళు సనక సనందనాథుడు, వీళ్ళు 4. మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు, సృష్టి చేశారు. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్తాం, విందాం, చూడండి. తర్వాత 7 ప్రజాపతులు గ్రహించారు ఈ విద్యని వాళ్ళు. ఎందుకని? నువ్వు ఏదైనా పని చేయాలంటే ఒక జ్ఞానం కావాలి కదా నాన్న. ఆ జ్ఞానం బ్రహ్మగారి దగ్గర నుంచి అందింది వాళ్ళకి. దాని ఆధారంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. తదనంతరం ఈ బ్రహ్మఋషుల సంతానమైన, ఇక వాళ్ళు బ్రహ్మఋషుల సంతానం ఎవరు వచ్చారో చూడండి. దేవ, దానవ, గుహ్యక, మనుష్య, సిద్ధ, గంధర్వ, విద్యాధర, చారణ, కిందేవ, కిన్నెర, నాగ, రాక్షస, కింపురుషాదులు తమ పెద్దల ద్వారా ఈ భాగవత ధర్మాలను గ్రహించారు. ఇప్పుడు ఇది వచ్చింది కనుక ఇప్పుడు మనం భగవద్గీతలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సృష్టి అంతా కూడా ఈ 7 ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే బాధ్యత వహించారు అని మనకు భగవద్గీతలో చెప్పబడుతోంది. ఈ 7 ఋషులు, ఈ 7 ఋషుల యొక్క సంతానమే మనం అందరం అయి ఉన్నాం. కాబట్టి నీవు మధ్యకాలంలో చేసుకున్నటువంటి జీవుడుగా వచ్చి మధ్యకాలంలో నువ్వు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని బట్టి నువ్వు ఒక చోట జన్మించడం అనేది జరుగుతోంది.
ఒకడు మంగళోడు, ఒకడు కుమ్మరోడు, ఒకడు తాకలివాడు, ఒకడు దీని కింద వాడు పుడుతున్నాడు. దానికి ఆధారం ఏమిటంటే వాడు కింద జన్మలో చేసుకున్నది. కానీ ఎవరు ఏ జన్మలో జన్మించినా వాళ్ళ మొదలు ఎక్కడి ఉంది అంటే సప్త ఋషుల యొక్క దీంట్లోంచి ఉంది. కాబట్టి వాళ్ళు నేను మాలవాడిని లేక మాదిగవాడిని, నాకు ఏదీ లేదు, చాలా నేను చిన్న దీనిలో ఉన్నాను అని వాళ్ళు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టడానికి ఇప్పుడు మహాబ్రాహ్మణుడుగా పుట్టిన మాకు ఎట్లా మనందరికీ ఋషులు ఉన్నారో ఆ విధంగా ఆ ఋషులు వాళ్ళకు కూడా ఉన్నారు. అయితే తేడా ఏమిటంటే వీళ్ళు పరంపరగా ఆ ఋషులు ఎవరో వీళ్ళు తెలుసుకుని స్మరిస్తున్నారు, వాళ్ళకి అది తెలియదు, అంతే తేడా. కానీ వాళ్ళకి వాళ్ళు మర్చిపోతున్నారు, లేదా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, ఆ విధంగా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొంతమంది గోత్రం ఏమని అడిగితే ఏం చెప్తాం, వాళ్ళకి తెలియదు పాపం. అయితే కానీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ గోత్రం, ఎందుకని ఈ సప్త ఋషుల కాంబినేషన్లో వచ్చినవి కొన్ని గోత్రాలు. సో ప్రతి వాళ్ళకి గోత్రంలో వెనకాల 2, 3, 4, 5, 7 సప్త ఋషులు ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, 7 సప్త ప్రజాపతులు గ్రహించారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని. తదనంతరం ఈ బ్రహ్మ ఋషుల సంతానమైన దేవ, దానవ, గుహ్యక, మనుష్య, సిద్ధ, గంధర్వ, విద్యాధర, కిందేవ, కిన్నెర, నాగ, రాక్షస, కింపురుషాదులు తమ పెద్దల ద్వారా ఈ భాగవత ధర్మాలను గ్రహించారు. సో వీళ్ళందరికీ కూడా ఇది అదే కృష్ణుడు ఏం చెప్పడం భగవద్గీతలో, నేను మొట్టమొదటిలో సూర్యుడికి చెప్పాను, తర్వాత ఇంకెవరికి చెప్పాను అన్నాడు మన కృష్ణుడు, ఎవరో రాజుకు చెప్పాడు, ఆ రాజు ద్వారా సో మొత్తం మీద అట్లా వచ్చింది, రాజులందరికీ వచ్చింది. అందుకని రాజులకి ముందుగా ఈ బ్రహ్మజ్ఞానం చెప్పబడింది. సో ఎందుకని వాళ్ళకి చెప్పబడింది అని మనం కొద్దిగా ఆలోచించేటట్లయితే, రాజుగా ఉన్నవాడు సత్వగుణము రజోగుణము 2 కలిగి ఉంటాడు. సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం కూడా ఉంటుంది. ఎందుకని సత్వగుణంతో ధర్మ అధర్మములు తేడా తెలుస్తుంది అతనికి. రాజ్యం చేయాలి, ఆయన ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, ధర్మం తప్పితే సరిచేయాలి. అందుకని ఆ క్షాత్రం ఎవరన్నా శిక్షించాలంటే ధైర్యం ఉండాలి. అర్థమైందా? పంతులు గారిని కూర్చోబెడితే ఎవరిని కొడతాడు రా, కొట్టలేడాడు, పారిపోతాడు ఏదైనా వచ్చిందంటే. అర్థమైందా? కాబట్టి రజోగుణం ఉన్నవాడు అది చేయగలడు. అందుకని రాజులకి ఈ బ్రహ్మజ్ఞానం నేర్పబడింది. ఎందుకు? వాడు రాజ్యం చేసేటప్పుడు సరైన ధర్మాన్ని పాటించాలి. ధర్మం గురించి తెలియకుండా వాడు ఏ విధంగా చేయగలడు? సో అందుకని వాళ్ళు ఆ విధంగా రాజఋషులు అయ్యారు. అర్థమైందా? ఇది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రతి దానికి కూడా. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకున్న తర్వాత అన్ని జాతుల వ్యక్తుల స్వభావాలు, అన్ని జాతుల వ్యక్తుల స్వభావాలు, వారి జన్మ వాసనలు, అంటే కిందటి జన్మల్లో నీకు మిగిలిపోయిన కోరికలు, వాసన, అదే కారణ శరీరం. సో అవి తర్వాత సత్వ రజస్తమో గుణాలను అనుసరించి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మానవులుగా మనం అందరం పుట్టినప్పటికీ రామచంద్రంకున్న లక్షణాలు నాకు లేవు, నాకున్నవి రామచంద్రం లేవు, రామచంద్రంకున్నవి నాకున్నవి కనకయ్యకి లేవు. పేరుకి అందరూ మనుషులే. మరి మనలోనే చాలామంది దొంగలు ఉన్నారు, హంతకులు ఉన్నారు, తర్వాత మానభంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా ఉత్తములైన పురుషులు ఉన్నారు, దానాలు ధర్మాలు చేసి గొప్ప దీన్ని చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ మానవులే. ఇక్కడ ఎందుకు దీనికి బేసిస్ ఏమిటి వస్తుంది? అవి అన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ యొక్క స్వభావాలు, తర్వాత వారి జన్మ వాసనలు, అనగా పూర్వజన్మలో నీకున్న వాసనలు, తర్వాత నీలో ఉన్న గుణాల ప్రభావం, వీటి వలన ఈ తేడాలు వస్తున్నాయి. కనుక వారందరూ తమ తమ స్వభావాన్ని అనుసరించే, ఇక చూడు ఏం జరిగిందో డేంజరు, తమ తమ స్వభావాన్ని అనుసరించే ఆ వేదవాణికి భిన్న భిన్న అర్థాలు తీసి వారి భావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించుకున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పాడే, వేదవాణిని అన్వయం చేసి చెప్తున్నారా ఎవడికి తోచినట్టుగా. అతను అడిగాడు కదా, అందరూ అన్ని మార్గాలు మంచివని చెప్తున్నారు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఈయన, చెప్పిన వేదం ఒకటే, కానీ చూసినవాడు ఒక కంటితో చూసినవాడేమో ఒక విధంగా మాట్లాడుతున్నాడు, 2 కళ్ళతో చూసినవాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, మెల్లకన్నుతో చూసినవాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఉన్న వస్తువు ఒకటే.
అర్థమవుతుందా? సో చెప్పే దాంట్లో తేడా ఎందుకు వస్తుంది? చూసేవాడి యొక్క చూపుని బట్టి వస్తుంది. సో ఇక్కడ అది చెప్తున్నాడు. వారందరూ తమ తమ స్వభావాన్ని అనుసరించి, అంటే నీవు ఇప్పుడు ఆశ్రమం పెట్టావు, దోచుకోవడమే నీ ఉద్దేశంగా ఉంది కాబట్టి అవే నువ్వు నేర్పుతావు అందరికి. అందరినీ మాయ చేసి తీసుకురండిరా, నీవు వచ్చిందంటూ నీకు 10%. అప్పుడు మీరు చేస్తారు, ఎంత శ్రద్ధగా చేస్తారంటే సేవ అసలు నేను చెప్పలేను. వచ్చిన భక్తులందరినీ లైన్లో నుంచోబెట్టడం, అది చేయడం, చొక్కాలు ఇప్పడం అన్నీ దగ్గరికి జాగ్రత్తగా చేసుకొస్తారు. ఎందుకని? గురువుగారు సాయంత్రం సంపాదించినట్టు మీకు 20% వచ్చేస్తుంది. అన్నీ ఫ్లరిష్ అయిపోతుంది అందరూ కూడా. నువ్వు అన్యాయం చేయకూడదురా, అబద్ధం ఆడకూడదురా అని చెప్పావనుకో, ఎందుకు ఎతమ కొలువు మనకని చెప్పి అనిపిస్తుంది కదా? నిజమా కదా? అది. సో చెప్పేవాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఆ వేదం ఒకటే, వేదవాణికి భిన్నమైన అర్థాలు తీసి వారి భావాలకు అనుకూలంగా, ఇప్పుడు నేను ఏదో విధంగా మోసం చేసి నేను కోళ్ళు సంపాదించుకోవాలి, నా ఉద్దేశం అది. దానికోసం మీ అందరికీ అదే చెప్తూ ఉంటాను మార్గం. వచ్చిన వాడికల్లా నేను ఉపదేశం ఇస్తూ ఉంటాను. ఓ 10,000 తీసుకుంటారా వాడికి అని నీకు చెప్తాను. సో నువ్వు ఇద్దరు మలేసావు అనుకో, 20,000 వస్తుంది నాకు, నీకు సార్ 2,000 4,000 నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీకు నాకు కొట్లాడేమన్నా ఉందిరా? మంచి మార్గంలో ఉండాలిరా వద్దురా అని అంటాం, నీకు కోపం రావడం ఇవన్నీ ఉన్నాయా? ఉండవు. అందరూ కలిసి ప్రపంచాన్ని మోసం చేసి ముంచేసి లోపకూడదు. అది చెప్పట్లేదు కనుక ఇక్కడ మీకు కష్టం అయిపోతుంది. ఉన్న రహస్యం అదే, ఇంతకన్నా ఏం లేదు. తర్వాత వారి భావాలకు అనుకూలంగా, ఇప్పుడు మాకు భావం ఏముంది? అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, నిజాయితీగా ఉండండి, నిజం చెప్పండి, ఇవన్నీ మేము చెప్తున్నాం. ఎవరికి రుచిస్తుందిరా కనకయ్య? కష్టం, రుచించదు. సరే, ఓకే, అనుకూలంగా వ్యాఖ్యానించుకున్నారు. వేదవాణి మహా అలౌకిక శక్తి గలది. అంటే ఆ వేదం ఏదైతే ఉందో దానికి అత్యంత గొప్పదైన శక్తి ఉందిట. ఎందుకని? దానికి చూడు చెప్తున్నాడు, ఎవరు ఏ అర్థం తీస్తే అది అట్లే వస్తుంది. ఎవరే అర్థం ఇప్పుడు ఉందనుకో, ఉన్న వేదంలో చెప్పిన మాట ఒకటి ఉంది, ఆ మాటకి నువ్వు సరిగా అర్థం తీస్తే ఆ అర్థం వస్తుంది, కాదు అని ఇంకో అర్థం తీస్తే అదే అర్థం అనిపిస్తుంది. ఎందుకని? ఆవిడ ఆ వేదవాణి ఏ రూపమో నామమో లేనటువంటిది కాబట్టి ఎవరు ఏ విధంగా అన్వయం చెప్పుకుంటే వాళ్ళకు ఓకే, అంతే. అన్వయం చెప్పావు, దాని ఫలితం నువ్వే అనుభవించు. నా నిజమైన అర్థం తెలుసుకుని సజావుగా ఉన్నావా, నన్ను చేరతావు. నువ్వు విపరీత వ్యాఖ్యానం చేసి దానికి వంకర మాటలు చెప్పి ఇలా చెయ్యొచ్చు అని చెప్పావనుకో, ఇప్పుడు చెప్తావు. ఉదాహరణకి ఇప్పుడు ఈ జరుగుతున్నది ఇవాళ అమావాస్య, ఇవి కార్తీక అమావాస్య. ఈ అమావాస్య గురించి దాదాపుగా కొన్ని వందల మంది జ్యోతిష్కులు వినేవాళ్ళని ఏ విధంగా భయపడుతున్నారంటే చెప్పలేను, అంత భయపడుతున్నారు. అదైపోతుంది, ఇదైపోతుంది, మీ ఇంట్లో అది పెడితే నించు, అందరికీ చెప్పేది ఏమిటో తెలుసా? కుబేరులు అవుతారు. అంటే జ్యోతిష్యం దేనికి చెప్తున్నారంటే నువ్వు డబ్బు సంపాదించడానికి చెప్పడం అవుతున్నట్టుగా అర్థం వస్తుంది. కానీ ఒకళ్ళిద్దరు మహానుభావులు ఏం చెప్పారంటే, నాయన అవన్నీ వద్దు, ఇది ప్రమాదకరమైంది, మంచిది కాదు, సో దీని శనివారం వస్తోంది, ఏవో ఉన్నాయి రకరకాల వాళ్ళు కండిషన్లు చెప్పారు. కాబట్టి అన్నిటికీ దైవమే మనందరికీ మార్గం కాబట్టి దైవ ప్రీతిగా మీరు ఈరోజు ఒక దీపం వెలిగించి అందులో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు వేసి 3 దేవతలకి, 3 అమ్మవార్లకి, ఈ ప్రకృతి అంతా వాళ్ళ దీనిలో నడుస్తుంది కాబట్టి దండం పెట్టి పూజ చేసి వదిలేసేయండి చాలు, వాళ్ళు చూసుకుంటారు. నమశివాయ జపించండి అని చెప్పి కొంతమంది మార్గం చేయాలి. కొంతమంది ఏమో అది చెయ్యి, ఇది చెయ్యి, నిమ్మకాయని తీసుకుని ఇట్లా 4 పక్షాలుగా కోసి దానిలో ఉప్పు నింపి అదంతా చేయమని ఎవరో విధానం. ఏంలా దీనిలో వచ్చేది నీకు పుణ్యం వస్తుందని కానీ నీ పాపం పోతుందని కాదు, నువ్వు కుబేరుడు అవుతావు అని చెప్తారు. ఎందుకని? మానవులందరికీ ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఆ ఉన్నపాటికి నువ్వు కోటీశ్వరుడు అయిపోవాలి. కుబేరులు అంటే మనం ₹1,00,00,000 లెక్క కదా. సరే, ఒకటి అయ్యాక 10కి వెళ్తుంది, అది వేరే విషయం. ఆ దాహం అనేది తీరేది అది చెయ్య. అందుకే హనుమానాచార్య చెప్తాడు, దాహమణగిన వెనుక
తత్వమెరిగెదనన్న దాహమేలనగు తాతత్వమే మెరుగు దేహంబుగల అన్ని దినములకును పదార్థమోహమేలనగు తాముదమేల కలుగు కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమాయెక్కడిది. ఎంత చక్కగా చూడ. దాహం అనక తత్వామెరిగిన దాహం అంటే ఈ ప్రపంచంలో కనపడినవన్నీ దోచుకుని లోపల వేసుకుందామనే దాహం ఉందే, అది చేసిన తర్వాత అంతా ఒక 100 కోట్లు అయ్యాక నేను అప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తానండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత నేను దేవుడి మార్గంలోకి వస్తానండి. ఇప్పుడంతా నన్ను దోచుకోనండి అని మనం అందరం. నువ్వు ఎప్పుడన్నా పొరపాటున చిన్న వయసులో రాగానే మీ అమ్మ నాన్న వచ్చి ఈ చిన్న వయసులోనే నీకు దేవుడి దెయ్యం ఏంటి నా బొంద, హాయిగా తిని 4 కోళ్ళు తిని 3 మేకలను తిని శుభ్రంగా ఉండక ఏమిటి అని చెప్పటం, అది బాగుంది కదా అని మీరు అనుకోండి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఆ విధంగా తిన్నావు, ఇవాళ తిన్నావు, మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. తింటున్నావు బాగానే ఉంది, దానివల్ల ఎంత జీవహింస చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఆ స్పృహ లేదు, అదొక ప్రాణి, దాన్ని చంపుతున్నాం, దాన్ని కోసుకు తింటున్నాం మనం, రాక్షసులం అనే జ్ఞానం లేదు. మనం ఏం చేద్దాం? సరే అవన్నీ వద్దులే. ఇప్పుడు ఈ విధంగా మన ఆలోచన విధానం వెళ్ళిపోతుంది. అందుకే చెప్పింది వేదవాణి, ఎవడు ఏ అన్వయం చెప్పుకుంటే ఆ అన్వయం కరెక్ట్ ఉంటుంది. ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు? నువ్వు చెప్పావా, నీ చెప్పింది కరెక్ట్, ఆవిడ చెప్పింది కరెక్ట్, అంతే. అందరికీ ఓటేయటమే, ఎవరిని కాదనద్దు. అలా కాదని నిజం ఒకటిది, ధర్మం ఇది, నీతిగా ఉండాలని నిలబడితే వాడికి పడేవన్నీ రాళ్ళు. అది ఓకే. సరే, వేదవాణి మహా అలౌకికమైన శక్తి, ఇలా లోకం ఇది కాదు, అలౌకికమైన శక్తి కలది. ఎవరు ఏ అర్థం తీస్తే అది అట్లే వస్తుంది. అది దాని స్వాభావిక లక్షణం. ఎందుకంటే దానికి అసలు ఒక లక్షణం అనేది లేదు. అందువలన ఎవరు ఏ లక్షణంతో చేస్తూ ఉంటే ఆ లక్షణంగా కనపడుతూ ఉంటుంది. అర్థమైందన్న? సో అందువలన అది అలా ఎవరు ఎలా అనుకుంటే అలా మారడం దాని లక్షణం. అది దానికి నిజాయితీకి వేదానికి ఏ లక్షణం లేదు. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా అర్థం అవుతుంది. అర్థమైందన్న? ఎవరు ఏ విధంగా అన్వయం చెప్తున్నారో ఆ విధంగా అర్థం అని చెప్తున్నారు. తర్వాత ఇట్టి స్వాభావిక భేదం పరంపరాగత ఉపదేశ భేదాల వలన మనుష్యుల బుద్ధిలో భిన్నత్వం వ్యాపించింది. సో పరంగా ఇప్పుడు ఈ ఆశ్రమంలో పరంపర ఒక విధంగా చెప్పబడుతూ వెళుతోంది. ఇంకొక పరంపరలో కేవలం నీవు మంత్రోపదేశం చెయ్యగానే గురువుగారు ఇచ్చేది మంత్రోపదేశమే, యోగ మార్గం లేదు. మంత్రోపదేశం తీసుకోగానే నువ్వు ఇంకొక శిష్యుడికి ఉపదేశం ఇచ్చే అధికారం ఇస్తున్నారు. అది పరంపర నడుస్తుంది. అది బాగా ఫ్లరిషింగ్గా ఉంది, 3 పూలు 6 కాయలుగా నడుస్తుంది. ఇక్కడికి మనిషే రాడు. అర్థమైందా? ఎందుకని? ఇక్కడ ఆ విధంగా చేయటల్లా. నిన్ను రోజు చిత్రిక బట్టి ఆ గుణం మానే, ఈ గుణం మానే, ఈ ఆహారం తినకు, ఆ ఆహారం తినకు, ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకని? నిన్ను పరిశుద్ధం చేయడం కోసం, ఒక బండరాయిని ఒక శిల్పంలాగా తయారు చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అందువలన కొన్ని ఎక్సెస్గా అంటే అధికంగా ఉన్న వాటిని కొన్ని తీసేసి చెక్కి అప్పుడు కానీ రూపం రాదు. బండరాయికి మామూలుగా రూపం ఎట్టా వస్తుందే ఆలియా? పక్కకు చెక్కితే కదా వచ్చేది. ఇప్పుడు ఆ చెక్కడానికి మనం ఒప్పుకోవట్లేదు కదా, కాబట్టి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి లేదా మంచి కావాలనుకుంటే. సో చెప్తే ఎక్కడ కమిట్ అయిపోతామో దాని భయం, అందుకని చెప్పి మాట్లాడలే. తెలివితేటలు రావే నాయన, విపరీత జ్ఞానం. సో ఓకే, దాని గురించి వదిలే, అందరికీ ఉన్నదే, అది నీది ఒక్కదాని కాదు, అందరి దగ్గర ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ వేదవాణి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే అదే అర్థం కరెక్ట్, రైట్, నీదే కరెక్ట్, నీదే కరెక్ట్, నీదే కరెక్ట్, అంతే. ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు? కాదని మాలాగా ఎదురు నిలబడితే మాకు ఇది అవుతాయి. సరే ఓకే, అర్థమైందా? ఇవన్నీ స్వాభావిక భేదం, ఈ గురువుల్లో వచ్చినటువంటి స్వాభావిక భేదం
పరంపరాగతంగా అంటే మా గురువుగారు చెప్పింది మేము చెప్తున్నాము, మా తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు, అట్లా ఇది పరంపరగా వస్తుంది. ఇక్కడ ఈ పరంపరలో ఏంటంటే కొద్దిగా న్యాయం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పబడుతుంది. అక్కడ అదేం లేదు. చాలా చోట్ల ఒక మంత్రం ఇస్తారు, దాన్ని తారక మంత్రం అని పేరు చెప్తారు, అది చదువుకోమంటారు. నువ్వు ఎప్పటికి తేలుతావో ఏం జరుగుతుందో వాడికి అనవసరం. అది వచ్చిన తర్వాత అక్కడ కాస్త పెట్టేసి వెళ్ళిపోమంటాడు. నిన్ను ఆహారం తినద్దని చెప్పరు, అబద్ధం ఆడద్దని చెప్పరు, దొంగతనం చేయొద్దని చెప్పరు, నిన్ను ఏ విధంగానూ ముట్టుకోరు వాళ్ళు. అప్పుడు నీకు అది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. అందుకని వరుస క్యూ కట్టుంటారు ఆ ఆశ్రమాలకి. అర్థమైందనా? నేను నిందించడంలా ఎవరిని, మనుషులకి. ఎందుకంటే ఏ విధమైన నిబంధన వనుకొద్దు మనకి. ఎవరిని కూడా ఎవరు సరిదిద్దటానికి ఒప్పుకోరు. నువ్వే చాలా కరెక్ట్. నీకు ఇంకోటి చెప్పడం ఏమిటి? అర్థం లేని మాట, తప్పు కదా. అందుకని ఎవరిని సరిదిద్దే పని చేయకూడదు. అది చేతివా నీకు నాకో కొట్లాడొస్తాం అంతే. అది చేయకుండా ఉన్న గురువు చాలా విజయవంతమైనటువంటి గురువు. ఓకే, సరే, ఇది జరుగుతోంది. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఇట్టి స్వాభావిక భేదం పరంపరాగత ఉపదేశాల భేదం వలన, పరంపరలో ఒక్కొక్క పరంపరలో ఒక విధంగా వాటిల్లో భేదాల వలన మనుష్యుల బుద్ధిలో భిన్నత్వం వ్యాపించింది. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మా ఆశ్రమం గొప్పదని మీరు అంటారు, మా పద్ధతి గొప్పదని. నిజంగా అంటారు లేదో నాకు తెలియదు అనుకో, అది వేరే విషయం. తర్వాత ఇంకో ఆశ్రమం వాడు ఇంకో ఆశ్రమంలో ఉన్న పద్ధతి గొప్పదంటాడు. ఎందుకని వాళ్ళ గురువుగారు అది చెప్పాడు కనుక. సో ఏమైంది? ఉన్న విషయం ఒకటే, భగవంతుడు ఒకటే, కానీ నువ్వు ఒక విధంగా చూస్తున్నావు, నువ్వు ఒక విధంగా చూస్తున్నావు, ముస్లిమ్స్ ఒక విధంగా చూస్తున్నారు, క్రిస్టియన్స్ ఒక విధంగా చూస్తున్నారు, సిక్కులు ఒక విధంగా చూస్తున్నారు, అందరు రకరకాలుగా చూస్తున్నారు. పోనీ అందరికీ ఏదైనా విడిగా అందరికి దేవుళ్ళు ఉన్నారు, అందరి దేవుళ్ళు ఆత్మ ఒకటే. అది రూపాంతరం చెందుతోంది వేదవాణి. సో ఆయనలో ఆ విధంగా ప్రకటన వాడు చెప్తున్నాడు, దాన్ని బట్టి వస్తాం. సో ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు. తర్వాత కొందరు విచారించకుండానే, ఇంకా ఇది కొత్త క్లేస్ అన్నమాట, విచారించకుండానే వేద విరుద్ధ పాఖండులు కాదొచ్చినారు. అంటే వాడు ఏమీ చదవడు, 4 పుస్తకాలు దగ్గర పెట్టుకుంటాడు, వాడేమీ చెయ్యడు, ఏమిటి వీడు విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. ఏమిటంటే మనం హనుమంతుడు కోతి కదా, కోతి ఎక్కడైనా మాట్లాడుతుందా? ఇట్లాంటి విషయాలు అంటే మరి ఎంత జ్ఞానం ఉండి మనం మాట్లాడుతున్నారో హిందూ మతంలో ఉండి మనకు తెలియదు. నేను విమర్శించడం లేదు, నేను అనేది ఏంటంటే నీ ఉన్న మతాన్ని అనగా నీ కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోవడం అనేది ఎంత తప్పైన విషయమో, దానివల్ల మనం ఎంత పతనమైపోతామో అర్థం చేసుకోవట్లేదు. ఆ విధంగా భావ ప్రకటన చేస్తే ఆ బోధ చేసే వ్యక్తి పట్ల ఉన్న గౌరవం ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏమవుతుంది? నేను మాట్లాడేది అది ఒక్కటే. ఆయన్ని వ్యతిరేకం అనగా ఎవరిని వ్యతిరేకం అంటలేదు, కానీ నీవు నమ్మిన సిద్ధాంతాన్ని వేరే విధంగా ప్రజలకు చెప్పడం వలన నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఒక బాధ్యతాయుతంగా మనం 10 మందికి ప్రబోధం చేసి మంచి విషయంలో వాళ్ళని మార్చి తోవలోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఈ విధంగా అవహేళన చేసుకుంటూ వెడతాం. సో వెంకటేశ్వర స్వామిని విపరీతంగా నానా విధంగా మాట్లాడుతున్నారు, దానికి తప్పట్లు కొడుతున్నారు హిందువులు. సో ఈ విధంగా తిరిగేటప్పుడు ఏమవుతుంది చూడండి. సో విరుద్ధం, అసలు ఏమీ విచారణ చేయకుండా దేవుడు అంటే ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు, కేవలం ఒక మేకప్ చేసుకోవడం, కూర్చోవడం, దానికి విపరీత వ్యాఖ్యానాలు మాట్లాడడం, ఓ ఛానల్ పెట్టుకోవడం, ఒక వెబ్సైట్ పెట్టుకోవడం, మాట్లాడడం చేస్తాం, ఎవరికి చేతనని వాళ్ళు చేస్తాం. సో ఈ విధంగా జరుగుతుంది. అంటే ఆయన ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను చెప్పినటువంటి విషయం చాలా మంచిది. మొట్టమొదట్లో బ్రహ్మగారికి చెప్పింది, బ్రహ్మగారు తన పుత్రులైనటువంటి మానసపుత్రులైన ప్రజాపతులకి చెప్పింది బాగుంది, కానీ కాలాంతరంలో అది కిందకి పరంపరగా అందటం మొదలైనప్పుడు ఆ పరంపర వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల యొక్క స్వభావాల్లో ఉన్నటువంటి తేడా వలన అది విపరీత వ్యాఖ్యానాలకి గురవుతోంది. ఆ విధంగా
ప్రజలు భిన్నం, వాళ్ళ బుద్ధిలో భిన్నత్వం ఏర్పడుతోంది. అందుకని మా మతమే గొప్ప, మా నమ్మకమే మంచిది, ఇతరుది దరిద్రం, చేయడానికి వీల్లేదు, అట చేసిన వాడిని చంపేయండి, ఈ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే పరమాత్మ అందరిలోనూ ఒకటిగానే ఉన్నాడు. రూపాలు భేదం, జన్మలు భేదం, అవతారం భేదం, అంత మాత్రం చేత అందరికీ ఆధారంగా ఉన్న పరమాత్మ ఒక్కడే. ఆ నిజాన్ని తెలుసుకోమని చెప్పేది వేదం. అది వదిలేసి మనం మిగతావి చేస్తున్నాం. సరే, చూద్దాం భగవంతుడి దయ ఎట్లా ఉంటాడో జరుగుతుంది. ఇవాళకి ఇది సమాప్తం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.